జ్యోతి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాది బలమైన గాలులు, తెలంగాణలో చలి అధికం. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటున్న సీఎం. న్యూ ఇయర్ వేడుకలపై సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు. ముగిసిన సింగరేణి పోలింగ్. అధికారులు ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు తిరస్కరించవద్దు అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏపీ వాసులు 5 మృతి. పోరాటాన్ని ఉధృతం చేసిన అంగన్వాడీలు. వైకాపా నుంచి వలసలు మొదలయ్యాయి అంటున్న పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాది నుంచి బలమైన గాలుల వల్ల తెలంగాణలో చలి అధికం. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 2 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్ శివారులో చలిపులి పంజా విసురుతోంది. ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారుల్లో నిమోనియా సహా పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి కూడా తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గవదబిళ్ళల సమస్యలతో చిన్నారులు భారీగా ఆసుపత్రుల్లో చేరుతున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫామ్ను విడుదల చేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు సహా పీవీ ఎక్స్ప్రెస్ వే తదితర ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు. పీవీ ఎక్స్ప్రెస్ వేపై కేవలం ఎయిర్పోర్టుకు వెళ్లే వారికే అనుమతి ఉంటుంది. అలాగే 31 రాత్రి అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సింగరేణిలో పోలింగ్ ముగిసింది. సరాసరి 90% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు బెల్లంపల్లిలో 95%, భూపాలపల్లిలో 93%, శ్రీరాంపూర్లో 92%, మందమరిలో 92% పోలింగ్ నమోదైంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 7 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. 6 గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళామని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, 4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరయ్యారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెక్సాస్ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 5 మృతి చెందినట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. జాన్సన్ కౌంటీలో ఉన్న 67వ నంబర్ హైవేపై మినీ వ్యాన్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఆంధ్రప్రదేశ్కు చెందిన అమలాపురం వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో ఆందోళన హోరెత్తించారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అంగన్వాడీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు యూనియన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ నగరానికి చెందిన వైకాపా ఎమ్మెల్సీ చెన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి
బుధవారం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని భావించి చాలా మంది నాయకులు ఆ పార్టీలోకి వెళ్లారు. వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన బలపడుతోంది. వంశీకృష్ణ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరపున నాతో పాటు రాజకీయ ప్రయాణం చేశారు. ఇప్పుడు జనసేనలోకి రావడం సొంతింటికి వచ్చినట్లుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ సెంట్రల్ 60 డివిజన్ వాంబే కాలనీలో వైసీపీ నాయకులు తోట శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ప్రోటోకాల్ లేకుండా తోట శ్రీనివాస్ గారు చేస్తున్న కార్యక్రమాల గురించి అక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్ బత్తుల దుర్గారావు గారి మాటల్లో తెలుసుకుందాం. కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అతను వద్దం చేయడం మా అందరికీ సంతోషమే. ఆయన పేదలపాటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి. ఆయన కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఒక అభిమానం. అంగన్వాడీ కార్యకర్తలకు చీర సారే పంచిన కుటుంబం తమదని. రిటైర్మెంట్ నాడు 50,000 రూపాయలు కాదు 2 లక్షల రూపాయలు అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేసిన వ్యక్తి తనకి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటి ముందర బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తక్షణం జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లుకు వినతి పత్రం ఇచ్చారు. 15 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనలు తమ దృష్టికి వచ్చాయని, అంగన్వాడీల జీతం పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అయితే కాస్త సమయం పడుతుందని ఆయన హామీ ఇవ్వటంతో అంగన్వాడీలు ధర్నాను విరమించారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మద్దతు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గారికి మద్దతు తెలిపారు. న్యాయబద్ధమైన పోరాటంలో వారి వెంటే ఉంటానంటూ హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మద్దతిస్తూ వారి డిమాండ్లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లు నెరవేరేంత వరకు తమ పోరాటం ఆగదని వరదరాజులరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, వరద అభిమానులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాడు గోపవరం పంచాయతీ ఇందిరానగర్ 2 నందు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటించగా అక్కడి గృహ నివాసులు ఎమ్మెల్యే రాచమల్లుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు 11 kV కరెంటు తీగల వలన తమకు ప్రాణహాని పొంచి ఉందని, పలు సందర్భాలలో ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదని, గృహ నివాసాల మధ్య నుంచి విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులు నాడు నిర్మించారని ఎమ్మెల్యే రాచమల్లుకు వివరించారు. బుధవారం ఉదయం ఇందిరానగర్ 2 నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటించి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణం పనులు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ కన్వీనర్ ఓబయ్య, కొండయ్య, విద్యుత్ శాఖ అధికారులు, ఏడీ ఈవీజీ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరే ఇతర సమస్య లేనప్పటికీ కూడా ఆ సమస్యను మా సమస్యగా భావించి వాళ్ళల్లో ఒకరవై పరిష్కరించే విధి విధానానికే గత 25 సంవత్సరాలుగా పనిచేశారు. అందుకే వాళ్ళు కూడా మమ్మల్ని ఆదరించినారు, అభిమానించినారు, గుండెల్లో పెట్టుకోగలిగినారు. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించిన నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసినారు. 3వ కూడా వాళ్ళు ఎమ్మెల్యేలను ప్రేమపూర్వకంగా చేయబోతున్నారనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు. వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం మాడూరులో బుధవారం ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ రామరాజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు.
చాపాడు మండల పరిధిలోని మాడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, ఆర్బీకే విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన గ్రామ స్థాయి నుంచి అమలవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానికంగానే పరిష్కారం అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భరద్వాజ్, ఆర్డీఓ శ్రీనివాసులు, పిఆర్ఈఈ రామచంద్రారెడ్డి, డిఈ మల్లేశ్వర్ రెడ్డి, ఎంపీపీటీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.